ఫ్రెండ్స్, ఈరోజు మీ డబ్బు ఇంకా ఆదాయాన్ని బాగా పెంచే కొన్ని ఫెంగ్ షూ లక్కీ టిప్స్ గురించి తెలుసుకుందామా? మీ పర్స్ మీ డబ్బు అదృష్టాన్ని ప్రభావితం చేయొచ్చు. ఎంత సంపాదించినా కానీ డబ్బు చేతిలో నిలబడకపోతే మీ పర్స్ కూడా ఒక కారణం కావచ్చు. దాన్ని ఈ విధంగా సర్చ్ చేసుకోండి. రెడ్ కలర్ లేదా ఎరుపు రంగు పర్స్ ఎప్పుడు ఉపయోగించకండి, ఎందుకంటే ఎరుపు రంగు డబ్బు తొందరగా ఖర్చు పెట్టేయడాన్ని సూచిస్తుంది. దాంతో డబ్బు ఆదా చేయడం చాలా కష్టమవుతుంది. ఇక పొడవైన పర్స్ ఉపయోగించడం చాలా మంచిది, ఎందుకంటే డబ్బుని మనీ ఇలా ఫోల్డ్ చేయడం అనేది దాన్ని అగౌరవపరచడం లాంటిది. అది పొడవైన పర్సులో అయితే నోట్లు సరిగ్గా ఉంటాయి. ఎప్పుడు పర్సు రంగు సరైనది ఎంచుకోండి. నలుపు లేదా బ్లాక్ కలర్ స్టెబిలిటీ అంటే స్థిరమైన ఆదాయాన్ని కలుగజేస్తుంది. ఇక వీట్ కలర్ లేదా గోధుమ రంగు అనేది దీర్ఘకాలిక సంపద అంటే లాంగ్ టర్మ్ స్టేబుల్ ఫైనాన్స్ ని సూచిస్తుంది. ఇక బంగారు వర్ణం లేదా గోల్డ్ కలర్ పర్స్ అనేది లక్ ఇంకా ఫైనాన్స్ లేదా ఐశ్వర్యం ఇంకా అదృష్టాన్ని, అంతేకాకుండా శుభ ఫలితాలను కలుగజేస్తుంది. మీరు డబ్బు బాగా సేవ్ చేయాలనుకుంటే లేదా పొదుపు చేయాలనుకుంటే బ్లూ, వైట్ ఇంకా రెడ్ కలర్ అంటే నీలం, తెలుపు, ఎరుపు రంగు ఎప్పుడు అవాయిడ్ చేయండి. మీ పర్స్ శుభ్రంగా ఉంచండి. అనవసర రసీదులు లేదా బిల్స్, చిల్లర నాణాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. పర్స్ ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి ఆర్థిక శక్తి లేదా ఫైనాన్షియల్ స్టెబిలిటీ, పాజిటివ్ స్టెబిలిటీ అనేది పర్స్ లో ఉంటుంది. ఇక పర్స్ లో కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ కంపార్ట్మెంట్స్ కూడా ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఇక ఆ కంపార్ట్మెంట్స్ విషయంలో ఆడ్ నంబర్ అయితే బ్యాడ్ లక్ అని, ఈవెన్ నంబర్ అయితే గుడ్ లక్ అని ఫెంగ్ షూలో నమ్మకం. ఇక ఒక బోనస్ టిప్, మీ దగ్గర ఒక చిన్న గోల్డ్ కాయిన్ ఎవడు మెయింటైన్ చేస్తాడులేండి, కరెక్టే. కానీ అది లేకపోయినా 5 లేదా 10 రూపీస్ లో రావి కాయిన్స్, గోల్డ్ షేడెడ్ కాయిన్స్ ఉంటాయి, చూసారా? గుర్తుందా? మీ దగ్గర అవి ఉన్నట్టయితే ఒక్క గోల్డ్ కాయిన్ అయినా మీ పర్స్ లో పెట్టుకోండి. అది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ ని మీ పర్స్ లో క్రియేట్ చేస్తుంది. ఇంకా పాజిటివ్ థాట్స్ ని పెంచుతుంది. మీకు టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.